ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశ శీతోష్ణ స్థితి పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. మన రాష్ట్రంలో తొలకరి జల్లులను ఈ పేరుతో పిలుస్తారు. ఆన్సర్ మామిడి జల్లులు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ క్రింద ఇవ్వబడిన ఈ ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. ఆన్సర్ నైరుతి ఋతుపవన కాలంలో. ఈశాన్య ఋతుపవనాల వలన భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది? ఆన్సర్ తమిళనాడు. ఈశాన్య గాలులు బంగాళాఖాతంను దాటే క్రమంలో కొంత తేమను గ్రహించటం వల్ల ఏ తీర ప్రాంతమో కొంత వర్షం కురుస్తుంది? ఆన్సర్ కోరమండల్ తీర ప్రాంతంలో. వాయువ్య మధ్య భారతంలో వేసవికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎన్ని సెంటీగ్రేడ్కు తక్కువ ఉండవు? ఆన్సర్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్కు. భారతదేశంలో ఋతుపవనాల ఆరంభం ఏ నెలలో మొదలవుతుంది? ఆన్సర్ జూన్ నెలలో. డాష్ భారతదేశం పొడవైన తీరరేఖను కలిగి ఉంది? ఆన్సర్ దక్షిణ భారతదేశం. భూమి మరింత వేడెక్కడానికి దోహదం చేస్తున్న వాయువు ఏది? ఆన్సర్ మీథేన్. డాష్ ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి? ఆన్సర్ వేసవికాలం. భారతదేశానికి ఈ క్రింద ఇవ్వబడిన ఏ దిక్కున హిమాలయాలు ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరం దిక్కున. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరంతో పాటు ఏ తీర ప్రాంతాన్ని తాకుతుంది? ఆన్సర్ షిల్లాంగ్ పీఠభూమి దక్షిణముఖం. ఆశ్వయుజం కార్తీక మాసాలలో వచ్చే ఋతువు ఏది? ఆన్సర్ శరత్ ఋతువు. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడిన ప్రధాన ఉద్దేశం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ భూగోళం వేడెక్కడం తగ్గించడం. AGW అనగా డాష్. ఆన్సర్ మానవ కారణంగా భూగోళం వేడెక్కడం. తొలకరి జల్లులను మామిడి జల్లులు అనటానికి కారణమేమి?
ఆన్సర్ మామిడి ఇతర పండ్లు త్వరగా పండటానికి దోహదం చేస్తాయి. మార్గశిరం పుష్యం మాసాలలో ఉండే ఋతువు ఏది? ఆన్సర్ హేమంతం ఋతువు. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ అక్టోబర్ వేడిమి. తమిళనాడులోని కోరమండల్ తీర ప్రాంతంలో ఈ క్రింద ఇవ్వబడిన ఏ పవనాల వల్ల వర్షం కురుస్తుంది? ఆన్సర్ ఈశాన్య గాలులు. ఉపరితల వాయు ప్రవాహాలను డాష్ అంటారు. ఆన్సర్ జెట్ ప్రవాహాలు. భారతదేశ భూభాగంపై ఏ నెల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి? ఆన్సర్ నవంబర్ నెల నుంచి. ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డకట్టిన టండ్రాల కింద పెద్ద మొత్తంలో ఉన్న వాయువు ఏది? ఆన్సర్ మీథేన్. క్రింద ఇచ్చిన నగరాలలో మే నెలలో కూడా చల్లని వాతావరణం కలిగిన నగరం ఏది? ఆన్సర్ సిమ్లా. భారతదేశంలో తిరోగమన ఋతుపవన కాలం ఎప్పుడు? ఆన్సర్ నవంబర్ నుండి డిసెంబర్ వరకు. ఈ క్రింది వాటిలో ఏ నగరం హిమాలయ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ గుల్మార్గ్. వార్సా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ పోలాండ్. సంప్రదాయ భారతీయ కాలాలు ఎన్ని? ఆన్సర్ 5. మన దేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టిన వారెవరు? ఆన్సర్ అరబ్బులు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.